సంఘము ఏదైనా ఒకటే, ఎందుకంటే ఆరాధించేది క్రీస్తునే కదా. సంఘము ఏదైనా పర్వాలేదు, ఆరాధించేది క్రీస్తునే కదా అని అంటున్నారు. అది వాళ్ళ అభిప్రాయం. మనకేంటంటే దేవుని వాక్యం అభిప్రాయం కావాలా, వాళ్ళ అభిప్రాయం కావాలా? దేవుని అభిప్రాయం కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యం కావాలి. వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఆయనకు సంఘం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యమైందంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి కొన్నాడు ఆ సంఘాన్ని. అంత ముఖ్యమైనది. మన ప్రాణం ఏమంటే మనం ఏమి ఇవ్వం దేనికి. చాలా ముఖ్యమైనది అయితే కది మనం ఆలోచన చేసి అప్పుడు చేస్తాం. ఇక ప్రాణమే ఇచ్చామంటే అంతకంటే ముఖ్యమైనది ఏమీ ఉండదు. క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడంటే అంతకంటే ముఖ్యమైనది ఏమీ లేదు. బైబిల్ అంతా మీరు చదివేటప్పుడు బైబిల్లో సంఘం ఒక్కటే. ఎఫెసీ 4:4 చెప్తాడు, శరీరము ఒక్కటే అని అంటాడు. ఆ శరీరము ఆయన సంఘము. అంటే బైబిల్ ప్రకారం మనం గమనించినప్పుడు సంఘం ఒక్కటే, ఆ సంఘము ఆయన శరీరము. అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు దానికి శిరస్సుగా ఉన్నాడు. ఒకే శరీరము అంటే ఒకే సంఘము. బైబిల్లో ఒకే సంఘం ఉంది. క్రీస్తు ఒకే సంఘాన్ని కట్టాడు. అంతేగాని లోకంలో ఉన్న సంఘాలన్నీ క్రీస్తు కట్టలేదు. వాళ్ళే చెప్తారు ఇది దేవదాసయ్య గారు కట్టిన బైబిల్ మిషన్ అండి అని వాళ్ళే చెప్తారు. ప్రతి సంఘం ఎవరు కట్టారో ఫౌండర్ పేరు వాళ్ళే చెప్తారు, ఎస్టాబ్లిష్ అయిన డేట్ వాళ్ళే చెప్తారు, ఎక్కడ ప్రారంభమైందో దేశము హెడ్ క్వార్టర్ కూడా వాళ్ళే చెప్తారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి సంఘము క్రీస్తు ప్రభు నిర్మాణకుడు, ఆయన చేత స్థాపించబడింది. కాబట్టి లోకంలో సంఘాలు క్రీస్తు బైబిల్లో ఉన్న సంఘం ఒకటేనా అంటే ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు కొన్ని పాయింట్లు చెప్తాను. బైబిల్లో ఉన్న సంఘము యెరూషలేములో ప్రారంభమైంది, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. మరి ఈ సంఘాలు ఎక్కడ ప్రారంభమైనాయి? బైబిల్లో ఉన్న సంఘము ప్రభు అయిన యేసు రక్తమిచ్చి కొనుక్కున్నాడు, ఆయన కట్టాడు. మరి ఈ సంఘాలు ఎవరు కట్టారు? బైబిల్లో ఉన్న సంఘము క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ప్రారంభమైంది. మరి ఈ సంఘాలు ఎప్పుడు ప్రారంభమైనాయి? బైబిల్లో ఉన్నటువంటి సంఘము క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క మాటలను బట్టి నడుచుకుంటుంది. వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. మరి ఈ సంఘాలు ఎందులో ఉన్నాయి? మీరు మానవ కల్పితమైన సంఘాలలో వాళ్ళ క్రీడ్ బుక్స్ ఉంటాయి, అంటే వాళ్ళ సంఘ ఆచార కార్యక్రమాలు ఉంటాయి, వాటిని పుస్తకాలుగా రాసుకున్నారు. కానీ బైబిల్లో ఉన్న సంఘము దేవుని వాక్య ప్రకారం నడవాలి. ఆ సంఘం ఈ సంఘం ఒకటేనా అంటే ఒకటి కాదు. ఎందుకంటే దాన్ని క్రీస్తు కట్టాడు, ఇవి మనుషులు కట్టారు. బైబిల్లో ఉన్నది యెరూషలేములో 33వ సంవత్సరంలో ప్రారంభమైనవి, ఇవి వేరే వేరే డేట్లలో వేరే వేరే ప్రాంతాల్లో మనుషుల ద్వారా ప్రారంభమైనవి. బైబిల్లో ఉన్న సంఘము దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉంది. ఇవి మానవ కల్పితమైన ఆచారాలు, పారంపర్యాలు, మానవుల వాళ్ళ యొక్క నిర్ణయాలచే నడుపబడుతూ ఉన్నాయి. కాబట్టి రెండు ఒకటి కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. అది కాబట్టి అది ఒకటేనా అని చెప్పేసి అంటే సంఘం ఏదైనా ఒకటేనా అంటే ఒకటి కాదు.